Neurons and Neurotransmitters, presented by Madugula Mahendar. న్యూరాన్స్ అనేవి ఒక స్పెషలైజ్డ్ సెల్స్. ఇవి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ పంపించడం కానీ జరుగుతుంది. ఇదంతా బ్రెయిన్ ఆధీనంలో ఉంటుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ వెరీ కామన్ విత్ ద అదర్ సెల్స్, కానీ ఇది స్ట్రక్చరల్లీ ఫంక్షనల్లీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో ఒక స్పెషలైజ్డ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. వాటిని ఆక్సాన్స్ అని అంటారు. ఈ ఆక్సాన్స్ ద్వారా ఎలక్ట్రికల్ సిగ్నల్ గానీ కెమికల్ సిగ్నల్స్ గానీ ప్రసారం జరుగుతూ ఉంటుంది. న్యూరాన్స్ లో రూట్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటుంది. వీటిని డెండ్రైట్స్ అని అంటారు. న్యూరాన్స్ లోని కొన్ని పార్ట్స్ మనం గమనించినట్లయితే మీరు ఇక్కడ చూస్తున్నారు. న్యూరాన్స్ లో బాడీలో ఉన్న న్యూరాన్స్ లోని స్ట్రక్చర్, షేప్, సైజ్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అవి ఉండే విధానాన్ని బట్టి, వాటి చేసే పనితీరుని బట్టి సైజ్, షేప్, స్ట్రక్చర్ లో మార్పులు అనేవి ఉంటాయి. న్యూరాన్స్ లోని ముఖ్యంగా 3 భాగాలు మనం చూడవచ్చు. అది సెల్ బాడీ, ఆక్సాన్ అండ్ డెండ్రైట్స్. మీరు ఈ పిక్చర్ లో చూస్తున్నారు. ఇది సెల్ బాడీ. దీని తర్వాత ఈ బాడీకి ఇక్కడ నుంచి ఒక రూట్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అయ్యాయి. వీటిని డెండ్రైట్స్ అని అంటారు. ఈ బాడీని డెండ్రైట్స్ అంతా కలిపి సెల్ బాడీ అంటారు. మీరు ఇక్కడ ఒక కాడ లాంటి ప్రొజెక్షన్ చూస్తున్నారు. దీన్ని ఆక్సాన్ అని అంటారు. సెల్ బాడీని సోమా అని కూడా అంటారు. ఇది సెల్ మధ్యలోని భాగం. ఈ సెల్ మధ్యలోని ఒక కోర్ లాంటి పదార్థం ఉంటుంది. దీనిలో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది సెల్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ సెల్ బాడీ సెల్ కు కావాల్సిన ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎనర్జీ ద్వారా సెల్యులర్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. సెల్ బాడీలోని న్యూక్లియర్ సోమా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అందులో న్యూక్లియస్ ఉంటుంది, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. దాంతో పాటు సెల్ లోని ఇతర ఆర్గనైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సెల్ ఫంక్షన్ ని పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఆక్సాన్. ఈ ఆక్సాన్ అనేది ఒక తోక లాంటి నిర్మాణం. ఇది సెల్ బాడీకి అటాచ్ అయి ఉంటుంది. ఇలా అటాచ్ అయి ఉండే ప్రదేశాన్ని హిల్ లాక్ అని అంటారు. ఈ ఆక్సాన్స్ అన్ని కూడా ఒక ఫ్యాటీ సబ్స్టెన్స్ తోని కప్పబడి ఉంటుంది. దానిని మైలిన్ షీత్ అంటాము. ఈ మైలిన్ షీత్ అనేది న్యూరానల్ కండక్ట్ జరగడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు, డయాబెటిక్ న్యూరోపతి కండిషన్ లో మైలిన్ షీత్ అనేది తక్కువగా ఉంటుంది. దానిని సప్లిమెంట్ రూపంలో ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ న్యూరాన్ లోని ఆక్సాన్ అనే తోక నిర్మాణంలో మైలిన్ షీత్ తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి డయాబెటిక్ న్యూరోపతి అనేది ఎక్కువగా ప్రాబ్లం గా ఉంటుంది. డెండ్రైట్స్ అనేవి ఒక ఫైబ్రస్ రూట్స్. ఇది ఒక బ్రాంచ్ లాగా సెల్ బాడీ నుంచి ఉద్భవిస్తూ ఉంటాయి. మన ఇంటి పైన ఉండే ఒక యాంటీనా లాగా ఉంటుంది. ఈ డెండ్రైట్స్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఆక్సాన్స్ ద్వారా ప్రసారం జరిగి వేరే న్యూరాన్ కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనము సెరిబెల్లం గురించి చదువుకున్నాం. సెరిబెల్లంలో పర్కింజే సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ సెరిబెల్లంలోని ఈ పర్కింజే సెల్స్ కి డెండ్రైట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫంక్షన్ ఆఫ్ న్యూరాన్స్. ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్ కి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది అంటే, ఒక యాక్షన్ పొటెన్షియల్ ద్వారా, ఒక స్టిమ్యులస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీని ద్వారా న్యూరో ట్రాన్స్మిటర్ ఎండింగ్ లో ప్రీ సినాప్టిక్ అండ్ పోస్ట్ సినాప్టిక్ మధ్యలో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఇదంతా ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా జరుగుతుంది. దాన్ని మనం ఇంకా వివరంగా చూద్దాం. కెమికల్ సినాప్సెస్ లో యాక్షన్ పొటెన్షియల్ ఉద్భవించడం ద్వారా 2 న్యూరాన్స్ మధ్య ఉండే ఒక గ్యాప్ ద్వారా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఇక్కడ ప్రీ సినాప్టిక్ అండ్ పోస్ట్ సినాప్టిక్ నర్వ్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే గ్యాప్ ను సినాప్టిక్ లెఫ్ట్ అంటారు. ఈ రెండింటి మధ్యలో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. మీరు ఈ పిక్చర్ ను గమనించినట్లయితే ఇది ఒక న్యూరాన్ ఆక్సాన్ టెర్మినల్. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్, ఒక స్టిమ్యులస్ అనేది వస్తుంది. ఇది ఆక్సాన్ నిర్మాణం. ఈ ఆక్సాన్ నిర్మాణం అంటే ఒక న్యూరాన్ నుంచి వచ్చే యాక్షన్ పొటెన్షియల్ ఈ న్యూరాన్ ద్వారా ప్రసరిస్తుంది. ఒక న్యూరాన్ ఎండింగ్ లో ఉండే ఈ భాగాన్ని ప్రీ సినాప్టిక్ సెల్ అని అంటారు. దీనిలో వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్. దీని మధ్యలో రౌండ్ బాల్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు.
ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఎందులో ఉంటాయంటే సినాప్టిక్ వెసికల్స్ లో స్టోర్ అయి ఉంటాయి. ఈ భాగం ఆక్సాన్ టెర్మినల్ ప్రీసినాప్టిక్ సెల్స్ లోని ఉంటాయి. అయితే ఒక యాక్షన్ పొటెన్షియల్ ద్వారా ఈ ఛానల్స్ ద్వారా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఈ సినాప్టిక్ లెఫ్ట్ లోకి రిలీజ్ అవుతాయి. ఇక్కడ నుంచి పోస్ట్ సినాప్టిక్ సెల్ లోకి వెళ్తుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఒక న్యూరాన్ నుంచి ఒక న్యూరాన్ కి వెళ్తుంది. అసలు న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఏమిటి, వాటి పనితీరు ఏంటి? శరీరం మొత్తంలో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, అది బ్రెయిన్ లో ఎక్కువగా ఉంటాయి. అయితే దీనిలో చాలా రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనము ఒక 6 న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి మనం తెలుసుకుందాం. అసిటైల్కోలిన్, డోపామైన్, నారెపినెఫ్రిన్, సెరటోనిన్, గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్, గాబా అని కూడా అంటారు, అండ్ గ్లూటామైన్. అసిటైల్కోలిన్ అంటే ఏమిటి, అసిటైల్కోలిన్ ఎలా పనిచేస్తుంది, ఈ న్యూరో ట్రాన్స్మిటర్ యొక్క పనితీరు ఏంటి, దాని విధానం గురించి మనం తెలుసుకుందాం. ఈ అసిటైల్కోలిన్ అనేది నర్వస్ సిస్టమ్ లో ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్. ఇది ఒక ఇన్ఫర్మేషన్ పంపించడం కానీ తీసుకోవడం ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మోటార్ న్యూరాన్స్ లో ఎక్కువగా పనిచేస్తుంది. వాలంటరీ మజిల్స్ అంటే మనం కదపగలిగే అవయవాల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అసిటైల్కోలిన్ వల్ల జరిగే కొన్ని పనుల గురించి మనం తెలుసుకుందాం. మీరు నడుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, టైప్ చేస్తూ ఉంటారు, ఈవెన్ బ్రీతింగ్ చేసుకునే విధానం అన్నింటి కూడా అసిటైల్కోలిన్ పైనే ఆధారపడి ఉంటాయి. అదే విధంగా న్యూరో ట్రాన్స్మిటర్ ఇంకో పని కూడా చేస్తుంది. ఒక విషయం పైన అటెన్షన్, అరోజల్ అండ్ మెమొరీ లాంటి విషయాలపైన కూడా అసిటైల్కోలిన్ పాత్ర ముఖ్యంగా ఉంటుంది. అదే విధంగా అసిటైల్కోలిన్ అనేది అటెన్షన్, అరోజల్, మెమొరీ పైన ఒక ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతుంది. నారెపెనెఫ్రిన్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సింపాథెటిక్ యాక్టివిటీలో నారెపెనెఫ్రిన్ మనం స్ట్రెస్ఫుల్ కండిషన్ లో రిలీజ్ అవుతుందని తెలుసుకున్నాం. నారెపెనెఫ్రిన్ అనేది మూడ్ అండ్ అరోజల్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ఫుల్ కండిషన్ లో ఉన్నారో లేక ఒక భయానకమైన స్థితిలో ఉన్నారో ఆ టైంలో మీ బాడీలోని ఈ నారెపెనెఫ్రిన్ అనేది రిలీజ్ అవుతుంది. నారెపెనెఫ్రిన్ రిలీజ్ అయ్యే విధానాన్ని ఒక స్నేక్ మీకు ఎదురైనప్పుడు మీ బాడీలో జరిగే కొన్ని మార్పుల గురించి వివరించాను. ఆ టైంలో కూడా మీకు నారెపెనెఫ్రిన్ రిలీజ్ అవుతుంది. ఈ నారెపెనెఫ్రిన్ రిలీజ్ అవడం వలన ఏమిటి ఉపయోగం? దీని ద్వారా ఆక్సిజన్ అనేది మీ బ్రెయిన్ లో ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ మీరు ఎక్కువగా థింక్ చేయడానికి, చాలా క్లియర్ గా ఫాస్ట్ గా థింక్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు అతి తక్కువ కాలంలోనే కొన్ని ముఖ్యమైన డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఈ నారెపెనెఫ్రిన్ వలనే ఇది జరుగుతుంది. ఈ నారెపెనెఫ్రిన్ వలన మీ హార్ట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వలన మీ బ్లడ్ మజిల్స్ లోకి చాలా అధిక మొత్తంలో రక్తం చేకూరుతుంది. దీని ద్వారా మీరు సమర్థవంతమైన పనులు చేయగలుగుతారు. అంటే రన్నింగ్ చేయడం కానీ, చాలా హార్డ్ వర్క్ చేయడం కానీ జరుగుతుంది. స్ట్రెస్ఫుల్ కండిషన్ లో, యాంగ్జైటీ సిచ్యువేషన్ లో మనం ఎంతటి కష్టమైన పని అయినా చేయగలుగుతాం. దానికి కారణం ఏంటి అంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వలన బ్లడ్ మన మజిల్స్ లోకి చేరడం వలన చాలా కష్టమైన పని కూడా చాలా ఈజీగా చేయగలుగుతాం. ఈ నారెపెనెఫ్రిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ను సైంటిస్టులు ఫ్లైట్ ఆర్ ద ఫైట్ సిచ్యువేషన్ గా చెప్తారు. ఏదైనా ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు మీరు దానితో పోరాడతారు లేదా దాని నుంచి దూరంగా పారిపోతారు. సెరటోనిన్ అనేది వెరీ కామన్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇది బిహేవియర్ ను రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్ ను పెర్ఫామ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెరటోనిన్ అనేది బాడీలో ఉన్నటువంటి కొన్ని రకాల ఫంక్షన్స్ ను పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా డైజెషన్ అండ్ మూడ్, కొన్ని ముఖ్యమైన పనులు, స్లీప్, వేక్ఫుల్నెస్ అండ్ ఈటింగ్ బిహేవియర్స్ రెగ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ సెరటోనిన్ అధిక మొత్తంలో రిలీజ్ అవడం వల్ల ఉపయోగం ఏంటి బాడీలోని? ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఏదైనా ఒక వ్యక్తి టాక్సిక్ పదార్థాన్ని తీసుకున్నట్లయితే గట్ లోని ఎక్కువ సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అవడం వలన డయేరియా కలగడం కానీ లేదా వామిటింగ్ కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బాడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కువ రిలీజ్ చేయడానికి, టాక్సిక్ పదార్థాలు బాడీలో ఉండకుండా ఎక్స్పెల్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. సెరటోనిన్ చాలా తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? సెరటోనిన్ తక్కువగా ఉన్నప్పుడు మనిషి డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ స్లీప్ ట్రబుల్ లో ఉంటారు. అందువల్ల డాక్టర్లు
కొన్ని మెడికేషన్స్ ను ప్రిస్క్రైబ్ చేస్తారు. వాటిని సెలెక్టివ్ సెరటోనిన్ రియాప్టేక్ ఇన్హిబిటర్స్ అని అంటారు. అందులో ముఖ్యంగా కొన్ని మీకు చూపిస్తాను. సెట్రాలైన్, ఫ్లోఆక్సిటైన్, సిటిలోప్రామ్, ఇస్టిటోలోప్రామ్, పెరాక్సిటైన్ అండ్ ఫ్లోఆక్సమైన్. ఇది గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్. ఇది కూడా ఒక న్యూరో ట్రాన్స్మిటర్. దీన్ని ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు. ఎందుకంటే ఇది కొన్ని రకాల బ్రెయిన్ సిగ్నల్స్ ని బ్లాక్ చేస్తుంది లేదా ఇన్హిబిట్ చేస్తుంది. కొన్ని న్యూరానల్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. గ్లూటామేట్ అనేది ఒక పవర్ఫుల్ ఎక్సైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్. బ్రెయిన్ లోని రెండు నెర్వ్స్ మధ్య ఇది రిలీజ్ అవుతూ ఉంటుంది. గ్లూటామేట్ అనేది ఒక ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్ ను పంపించడానికి ఇది లెర్నింగ్ అండ్ మెమొరీలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. డోపమైన్ అనేది ఒక ప్లెజర్ హార్మోన్ గా చెప్పుకోవచ్చు. ఇది ఒక మనిషి ఆలోచించే అబిలిటీని, ప్లాన్ చేసే క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఈ డోపమైన్ ఎక్కువగా ఉండడం వల్ల మనిషి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఇంట్రెస్టింగ్ గా చేయాలి అంటే మన మెదడులోని డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వాలి. డోపమైన్ అనేది చాలా ఎక్కువగా చాలా తక్కువగా రిలీజ్ అయినా కూడా బాడీలోని చాలా రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందులో ముఖ్యంగా పార్కిన్సన్ డిసీజ్ అనేది ఒకటి. ఈ డోపమైన్ చాలా ఎక్కువగా ఉండడం వలన పార్కిన్సన్ డిసీజెస్ ఉంటుంది. డోపమైన్ చాలా తక్కువగా ఉండడం వలన ఒక మనిషికి డిజైర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో చేసే పనుల మీద ఇంట్రెస్టింగ్ అనేది పోతుంది, ఫోకస్ పోతుంది, సరైన ప్లాన్ చేయలేకపోవడం, సరిగా థింక్ చేయలేకపోవడం అనేది జరుగుతుంటుంది.